ఈరోజు మీకు స్ట్రోక్ అంటే పక్షవాతము వచ్చేదానికి కారణాలు, దానికి వాస్కులర్ సర్జన్ ఎలా మీకు హెల్ప్ చేయగలుగుతారు దీని ట్రీట్మెంట్లో అనే దాని గురించి మాట్లాడతాను. హలో అండి, నా పేరు డాక్టర్ జ్ఞానేశ్వరత్తురు. నేను రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్లో వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జరీ డిపార్ట్మెంట్కి హెచ్ఓడి అండ్ సీనియర్ కన్సల్టెంట్. మీకు తెలిసే ఉంటుంది, పక్షవాతము అనేది ఒక ఏజ్లో వస్తుంది. దీంట్లో ఒక చెయ్యి కానీ కాలు కానీ పడిపోవడం కానీ, ఫేషియల్ పెరాలసిస్ రావడం కానీ ఇలాగా జరుగుతూ ఉంటుంది. బాగా మ్యాసివ్ స్ట్రోక్ వచ్చినప్పుడు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇలా రావడానికి ముఖ్యంగా 2 పద్ధతులు ఉంటుంది. ఒకటి, మెదడులో రక్తనాళాలు చిట్లి రక్తం రావడం కానీ, లేదా ఈ రక్తనాళంలో బ్లాక్ అయ్యి ఆ బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవడం వల్ల కానీ జరిగింది. వాస్కులర్ సర్జన్ అనేవాళ్ళు ఇలా మెదడులో రక్తం క్లాట్ అవడం వల్ల కానీ, బ్లాక్ అవడం వల్ల కానీ స్ట్రోక్ వచ్చే దాని గురించి దాన్ని ప్రివెంట్ చేయడం దానికి తోడ్పడతారు. ఇలా పక్షవాతం రాని వాళ్ళల్లో మీరు రొటీన్గా హెల్త్ చెకప్ చేసుకునేటప్పుడు మీరు హార్ట్కి మిగతా అవయవాలకి ఎలా ఎగ్జామిన్ చేసుకుంటారో అలాగే మెదడుకి వెళ్ళే రక్తనాళంలో బ్లడ్ సర్క్యులేషన్ ఎలా ఉంది అని చెక్ చేసుకోవడం వల్ల దాంట్లో బ్లాకేజ్ ఉందా అనేది ఐడెంటిఫై చేయగలుగుతాం. ఇలా ముందుగానే తెలుసుకుంటే దానికి ట్రీట్మెంట్ ఈదర్ మందులు ఇవ్వడం కానీ, ఆపరేషన్ చేయడం వల్ల కానీ, స్టెంటింగ్ చేయడం వల్ల కానీ ఫ్యూచర్లో స్ట్రోక్ వచ్చే అవకాశాన్ని తగ్గించవచ్చు. ఇలాగే ఒకసారి స్ట్రోక్ వచ్చిన వాళ్ళల్లో కూడా మనం పరీక్షలు చేసి ఈ మెదడుకి వెళ్ళే రక్తనాళంలో బ్లాక్ అయి ఉన్నాయి అని తెలుసుకోగలిగితే కన్నా దీనికి కూడా మళ్ళీ మనం మందులు ఇవ్వడమే కాకుండా ఆపరేషన్ చేయడం వల్ల కానీ, స్టెంట్ వేయడం వల్ల కానీ ఈ మెదడుకి బ్లడ్ సర్క్యులేషన్ని మళ్ళీ పెంచి ఫ్యూచర్లో మళ్ళీ స్ట్రోక్ వచ్చే అవకాశం కానీ, అలా స్ట్రోక్ వచ్చి చనిపోయే అవకాశాన్ని కానీ తగ్గించగలుగుతాం. ఇందుమూలంగా మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా స్ట్రోక్ గురించి అవగాహన కావాలన్నా, లేదా స్ట్రోక్ వచ్చి ఉండి ఫర్దర్గా ఏమైనా ట్రీట్మెంట్ గురించి మీకు డౌట్స్ కానీ ఏదైనా క్లారిఫికేషన్ కావాలంటే రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్లో వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జరీ డిపార్ట్మెంట్ని సంప్రదించగలరు. థ్యాంక్ యూ.